ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా అండి? ప్రభు మీ జీవితాల్ని మరొకసారి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నా మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ కొరకు భారంగా ప్రార్థిస్తున్నామండి. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అండి. ఒకవేళ హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారుగా ఉన్నట్లయితే ప్రతి ఆదివారం మల్కాజ్గిరి, గోపాల్ నగర్ లేదా మల్లికార్జున్ నగర్ దగ్గర హనుమాన్పేట్ నియర్గా బెత్లెహేమ్ స్కూల్లో ఎవ్రీ సండే ప్రతి ఆదివారం 9 to 10:30 వరకు జరుగుతున్న ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ఈ ఆరాధనలు, ఈ అద్భుతమైన స్వస్థత అభిషేక కూడికలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి మరి మందిరానికి వచ్చి మీరు కూడా దీవించబడగలరు. మీ సమస్యలన్నీ ప్రభు తీర్చునుగాక, మీ కష్టాలన్నీ తొలగించునుగాక, మీ ఆత్మలకు సమాధానం, నెమ్మది కలగచ్చేనుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుని తండ్రి, మీకు వందనాలు నాయన. ఇంతవరకు మా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి మంచి కార్యముకై వందనాలు. ఎంతో నెమ్మదిచ్చి మా ప్రాణమును, మా దేహమును, మా మనస్సును ఊరడిస్తూ ఆదరిస్తూ, మీ వాక్యపు వెలుగులో మా హృదయాన్ని బలపరుస్తూ నడిపించుచున్నందుకు వందనాలు. క్రొత్త తైలముతో తలను అంటుతున్నందుకు స్తోత్రాలు. మీ నూతన జ్ఞానముతో మా మనస్సును, హృదయాన్ని రూపాంతరపరుస్తున్నందుకు వందనాలు. ఎవరైతే తండ్రి లైవ్ చూస్తున్నారో వారి జీవితంలో ఉన్న ప్రతి వ్యాధి, బలహీనత, సమస్య, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు యేసు నామములో లీవవునుగాక. యేసు క్రీస్తు నామములో గద్దిస్తున్న నజరేయుడగు క్రీస్తు యేసు నామములో మరి సమస్యలన్నీ తొలగిపోనుగాక. శాంతితో నింపండి. దేశంలో నెమ్మది ఇవ్వండి. మంచి వర్షాలు ఇవ్వండి నాయన. పంట పొలాలు, చేతి పనులు, ఉద్యోగాలు, చదువులు తండ్రి, వారి రాకపోకలు, మరి కలిగిన సమస్త వ్యాపారాలు, మినిస్ట్రీస్ బ్లెస్ అవునుగాక. మీ నామములో తండ్రి, ఎవరైతే ఏది కోల్పోయారో, ఏది నష్టపోయారో, ఏ వ్యాధితో భయపడుతున్నారో, ఏ మరణ వేదన వారిని వేధిస్తుందో, ఏది వారి హృదయ తలంపులో దుఃఖాన్ని, విచారాన్ని కలగచేస్తుందో వాటన్నిటి దూరపరచండి. మరి ముఖ్యంగా ఈ పరిచర్యను, మమ్మును ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబాల కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. నేను వారి పిల్లలేమి, వారి కుటుంబమేమి, మరి చేతి పనులేమి, మరి చదువులేమి నాయన, మరి ఉద్యోగ స్థలములు ఏమి, మీ కాపుదల దయచేయండి. మీ కృప తోడుగా ఉంచండి. ఏ కీడు, ఏ హాని కలగకుండా మీ గొప్ప కృపలో భద్రపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరొకసారి మీ అందరికీ కూడా నా నిండు మనసుతో, నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక.